మొదటి 3 వచనాలండి. ఇర్మియా 8, 1, 3 వచనాలు. యెహోవా వాక్కు. ఆ కాలమున శత్రువులు యోధారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలకు తీసి, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు. అవి కూర్చబడకయు, పాతిపెట్టబడకయు, భూమి మీద పెంటవలే పడియుండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. ఈ 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా 7వ అధ్యాయానికి చెందినవి. అంటే మరి ఎలాగైందో తెలీదు, మొదటి నుంచి కూడా అలాగే జరుగుతుందండి. అంటే ఆ మొదటి భాగం ఆ పై అధ్యాయానికి సంబంధించింది అవుతుంది. మొదటి నుంచి అలాగే జరుగుతుంది. మరి అధ్యాయాలు డివైడ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా చేశారో తెలీదు. ఈ 8, 1, 3 వచనాలు 7వ అధ్యాయానికి సంబంధించినవి. అయితే ఇప్పుడు మనం అలా చదవట్లేదు, అధ్యాయంగా చదువుతున్నాం అంతే. ఓకే. 8వ అధ్యాయం మొదటి వచనంలో ఎవరో వర్క్ చేస్తారండి. ఎవరండి వాళ్ళు? శత్రువులు. అంటే శత్రువులు గుర్తుపెట్టండి. శత్రువులు అంటే 1వ వచనం ప్రకారంగా ఆ శత్రువులు ఏం చేస్తారట? ఎముకల్ని సమాధిలోంచి తీస్తారట. ఎముకలను సమాధిలో నుండి వెలుపలకు తీస్తారు. ఎవరు ఎముకలు తీస్తారు? యోధా రాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను తీస్తారు. ఎంతమంది వచ్చారండి అమ్మా? 5. 1 యోధారాజుల ఎముకలు, 2 అధిపతుల ఎముకలు, 3 యాజకుల ఎముకలు, 4 ప్రవక్తల ఎముకలు, 5 యెరూషలేము నివాసుల ఎముకలు. 5 స్థాయిల వాళ్ళు ఎముకలు సమాధిలో నుండి తీసి వెలుపలికి తీసి, అంటే 8వ అధ్యాయం మొదటి వచనానికి ఏం పేరు పెట్టుకోవచ్చండి? శత్రువులు ఎముకలు తీస్తారు. శత్రువులు యూదుల ఎముకలు తీస్తారు. అది మొదటి వచనంలో ఉన్న సంగతి అండి. అంటే అలాగ మనం చదువుతాం. అప్పుడు ఎముకలు తీసినది ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారన్నాడంటే, వాటిని పరుస్తారు అన్నాడండి, పరిచెదరు అన్నాడండి. లేకపోతే సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు, వాటిని ఖాళీ స్థానంలో పరుస్తారు, ఎముకల్ని పరుస్తారు. ఎవరు ఎదుట పరుస్తారు అంటే సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరుస్తారు. ఓకే. ఎవరండి ఈ సూర్య చంద్ర నక్షత్రాలు? ఎవరు అంటే వెలిగించేవాళ్ళు అనేది మనకు తెలుసు. అది కాదండి సమస్య. అక్కడ ప్రశ్న అది కాదండి. ఎవరంటే అక్కడున్న మనుషులకి ఆ సూర్యచంద్ర నక్షత్రాలకి సంబంధం ఏంటనండి. ఏంటి సంబంధం అని చెప్పేసి అంటే, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయొచ్చు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రాలు. అంటే ఆ యూదులకి ఆ సూర్యచంద్ర నక్షత్రాలకి ఏంటి సంబంధం? వాళ్ళు ప్రేమిస్తున్నారటండి, వాళ్ళు పూజిస్తున్నారటండి, వాళ్ళు అనుసరిస్తున్నారటండి, వాళ్ళు విచారణ చేస్తున్నారటండి, వాళ్ళు నమస్కరిస్తున్నారటండి. ఎవరిని నమస్కరిస్తున్నారు? సూర్యచంద్ర నక్షత్రం నమస్కారం చేస్తున్నారు. ఆ నక్షత్రాలు ఎదుట వాళ్ళ ఎముకలు, సమాధిలో నుంచి ఎముకలు తీసి శత్రువులు
ఆ నేల మీద పొరుస్తారటండి. అలా కాబట్టి రెండవ వచనంలో ఉన్న సంగతి ఏమిటి? సూర్యచంద్ర నక్షత్రాలు ఎదుటి పొరుస్తారు అన్నాడండి. అప్పుడు ఆ ఎముకలకు ఏమి సంభవిస్తుంది అన్నాడంటే అవి కూర్చబడకయు, అంటే ఒక చోట కూర్చబడవు, పాతి పెట్టబడకయు, భూమి మీద పెంటవలే పడి ఉండును. ఓకే, ఓకే. ఒకవేళ పెంటవలు పడేస్తే నష్టం ఏంటంటే వాళ్ళు చచ్చిపోయారు, ఎప్పుడో చచ్చిపోయారు. ఆ ఎముకలు అవి సమాధిలో ఉన్న ఎముకలు, ఎండిపోయిన ఎముకలు తీసుకొచ్చి బయట పడేశారు. అది నష్టం ఏంటట? అవమానం అండి, అవమానం అండి. అంటే ఒక వ్యక్తి చనిపోతే పద్ధతి ప్రకారంగా భూస్థాపన చేయటం అది ధర్మం అండి. పద్ధతి ప్రకారంగా భూస్థాపన చేయబడకపోవటం అది అవమానం అండి. అంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే యూదుల్ని దేవుడు అవమానపరుస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. అవమానపరచడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు? శత్రువులను ఉపయోగించుకున్నాడు. ఓకే, 3వ వచనంలో అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణము కోరుదురు. అప్పుడు నేను తోలివేసిన, అంటే దేవుడైన యెహోవా యూదుల్ని బ్రతుకున్న వాళ్ళని ఎక్కడికో తోలేశాడు. ఎక్కడ తోలేశాడు? ఆయా చెర ప్రదేశాలకు తోలేశాడు. ఆ తోలివేయబడిన స్థలములన్నింటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారు, అంటే యూదుల్ని ఏమన్నారంటే చెడ్డ వంశం అంటాడండి. ఒకప్పుడు యూదులు అంటే ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళండి. యూదులంటే ఎవరండి? రాజదండం యూదాలోంచి వస్తుంది అన్నాడండి. అంటే ఇశ్రాయేలు పరిపాలించే రాజులు యూదాలోంచి వస్తారండి. యేసు ప్రభు యూదాలోంచి వస్తాడండి. అలాంటి యూదాను ఇప్పుడు ఏమన్నాడంటే చెడ్డ వంశం అన్నాడండి. కారణం వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి చెడ్డ వంశం. ఆ చెడ్డ వంశంలో శేషించిన వాళ్ళు, ఇంకా బ్రతుకున్న వాళ్ళు, ఏదో కొంచెం శేషం మిగిలింది. ఆ శేషం అన్నా ఏం కోరుకుంటారటండి? జీవాన్ని కోరుకోరటండి. జీవమునకు ప్రతిగా మరణమును కోరుకుందరు. యూదులకి ఇంత కీడు జరిగినా సరే, ఇంత నష్టం జరిగినా సరే ఆ శేషం జీవాన్ని కోరుకోవాలండి. జీవాన్ని కోరుకోకుండా మరణాన్ని కోరుకుంటారటండి. జీవాన్ని కోరుకుంటామంటే ఏంటండి? శ్రీను, జీవాన్ని కోరుకుంటామంటే ఏంటి? దేవుళ్ళ బ్రతకడాన్ని కోరుకుంటాం. దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించి బ్రతకడాన్ని కోరుకుంటాం. దేవుని గుణాలు కలిగి బ్రతకడాన్ని కోరుకుంటాం. ఒకవేళ మనం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా అయితే సహోదర ప్రేమ కలిగి బ్రతకటం. మరణాన్ని కోరుకుంటాం అంటే ఏంటండి? దేవుని విడిచిపెట్టేసేయటం, దేవుని యొక్క ధర్మశాస్త్రం విడిచిపెట్టేసేయటం, దేవుని యొక్క గుణాలు విడిచిపెట్టేసేయటం, నీతి న్యాయాన్ని విడిచిపెట్టేసేయటం, ద్వేషాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ మరణాన్ని కోరుకుంటామండి. ఇప్పుడున్న మనుషులు, ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులు జీవాన్ని కోరుకుంటున్నారు, మరణాన్ని కోరుకుంటున్నారండి. అంతేనండి. జీవాన్ని కోరుకుంటే ఏం చేస్తారండి? దేవుడి దగ్గరికి వస్తారండి. జీవాన్ని కోరుకుంటే ఏం చేస్తారండి? క్రీస్తు సంఘంలోకి వస్తారండి. జీవాన్ని కోరుకుంటే ఏం చేస్తారండి? దేవుని యొక్క గుణాలు సంపాదించుకుంటారండి. జీవాన్ని కోరుకుంటే ఏం చేస్తారండి? ప్రేమ కలిగి బ్రతుకుతారండి. జీవం అంటే ప్రేమ అని ఎక్కడుందండి బైబిల్లో? జీవం అంటే ప్రేమ వినపడలేదండి. అవును, అంతే. 1 యోహాను పత్రికలో ఉందండి, 3వ అధ్యాయం 13వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. అమ్మా సహోదరులు ప్రేమిస్తున్నాం కాబట్టి మరణంలో జీవంలో దాటాం. ప్రేమ లేనివాడు మరణంలో ఉన్నాడు. చాలండి. ప్రేమ లేనివాడు మరణంలో ఉన్నాడు. సహోదరుడు ప్రేమించేవాడు జీవంలో ఉన్నాడు. ఈరోజు మనుషులు ఏం కోరుకుంటున్నారండి? మరణాన్నే కోరుకుంటున్నారండి.
కొన్ని గృహాల్లో కొంతమంది ఇంకా మరణాన్ని కోరుకుంటున్నారండి. ఆ వీధిలో ఎక్కువ మంది మరణాన్ని కోరుకుంటున్నారండి. ఒక గ్రామంలో ఎక్కువ మంది మరణాన్ని కోరుకుంటున్నారండి. ఓ పట్టణంలో ఎక్కువ మంది మరణాన్ని కోరుకుంటున్నారండి. దేశంలో ఎక్కువ మంది మరణాన్ని కోరుకుంటున్నారు. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నింటిలో మిగిలి ఉన్న ఆ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుకుందరు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. అప్పుడు ఈ 3 వచనాలకి ఏదన్నా పేరు పెడతామండి. మొదటి 3 వచనాలకి యోధా వారిని దేవుడు అవమానపరచుట. యోధా వారిని దేవుడు అవమానపరచుట. ఎలా అవమానపరిచాడండి? వారి ఎముకలు పాతిపెట్టబడకుండా దేవుడు అవమానపరిచాడు. ఓకే, 4వ వచనం నుండి 7వ వచనం వరకు. 4, 7. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడు వాడొకడునూ లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. తెల్లగువ్వయు మంగలి కత్తిపిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఇక్కడ కీలకమైన వచ్చిన మాటలను ముందు గుర్తుపెడదామండి. 4వ వచనంలో తిరిగి లేవకుందిరా, అది గుర్తుపెట్టండి. తిరిగి లేవకుందిరా. తర్వాత లైన్లో తిరిగి రారా. 5వ వచనంలో 3వ లైన్లో తిరిగి రామని ఎలా చెప్పుతున్నారు. 6వ వచనంలో 3వ లైన్లో పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయాను. ఆరో వచనంలో ఆఖరి లైన్లో తమకిష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. తమకిష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. 7వ వచనంలో ఆఖరి మాట న్యాయ విధిని ఎరుగరు. అంటే 4వ వచనం తిరిగి లేవకుందిరా, తిరిగి రారా. తిరిగి రామని ఎలా చెప్తున్నారు? పశ్చాత్తాపడు ఒకడు లేడు. తమకిష్టమైన మార్గం తిరుగుతున్నారు. యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అంటే మనం ఆ పేర అంతా చదవకుండా ఆ 5 మాటలు చదివితే ఏమనిపిస్తుందండి? తిరిగి లేవరా, తిరిగి రారా,
తిరిగి రామని ఎలా చెప్తున్నారు? పశ్చాత్తాపడు వాడు ఒకడు లేడు. తమకిష్టమైన మార్గమున తిరుగుతున్నాడు. యెహోవా న్యాయవిధిని ఎరుగరు. 6 మాటలు. ఈ 6 మాటలని మాత్రం చదివితే యూదుల పరిస్థితి ఏం కనపడుతుందండి? చాలా మంచోళ్ళగా ఉన్నారండి, పోనీ చాలా చెడ్డోళ్ళగా ఉన్నారా? ఏంటంటే చెడ్డదనం, పశ్చాత్తాపడినోళ్ళండి. ఏంటంటే చెడ్డదనం, తిరిగి రామంటున్నారండి. తిరిగి రామని ఎలా చెప్తున్నారు? పశ్చాత్తాపడి వాడు ఒకడూ లేడు. అంటే ఆ మాటలు 6 మాటలు చూస్తే అక్కడ ఆ పేరాలో ఏముందో తెలిసిపోతుందండి. అలాగనమాట అండి. ఏమైనా చదివేటప్పుడు 4-5 సార్లు చదివి అప్పుడు ఇలాంటి మాటలు పట్టుకోగలిగితే ఈజీగా ఓ పేరాను మనం క్యాప్చర్ చేయొచ్చు, పట్టుకోవచ్చండి, గుర్తించవచ్చండి. అంతేనండి. ఈజీగా అయిపోయిందండి. ఇంత ఈజీగా అవుద్దనుకోలేదండి మనం. అలా ప్రయత్నం చేయండి. అలా అంటే ఈ ఇర్మియా గ్రంథమే కాదండి, ఏ పేర చదివినా సరే, ఏ పుస్తకం చదివినా సరే అలా చదివితే ఈజీగా. మొన్న మేము కీర్తన చదివాండి, 101వ కీర్తన చదివామండి. దాన్ని ఏం చేసాం, ఆ చివరి మాటలన్నీ జస్ట్ గీతను గీసామండి. అది మొత్తం ఆ మాటలన్నీ ఒకసారి చదివేసిన తర్వాత ఓ సిస్టర్ గారిని అడిగితే దావీదు పరిశుద్ధ జీవితాన్ని కోరుకున్నాడండి అని చెప్పేసిందండి. నేను ఆవిడని అడుగుదాం అనుకున్నాను, టక్కని చెప్పేసిందండి. అలాగండి. ఓకే, 4వ వచనం. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందరా. అంటే ఒక మనిషి ఏదో కాలు జారి పడిపోయాడు, ఏదో తొట్టిల్లి పడిపోయాడు, అలాగే ఉంటాడు లేకుండా. ఏదో అమ్మా వచ్చి తర్వాత 101 తర్వాత వద్దు కానీ. అబ్బా, మేము వేస్తారు, కళ్ళున్న వేస్తారు. 101 చదువుతున్నట్టు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి నాకు ఫోన్ చేయండి, ఒక్క 10 నిమిషాలు 10-15 నిమిషాలు మీరిద్దరు ఒక కూర్చొని ఆ 101 కీర్తన తీసి నాకు ఫోన్ చేయండి, నేను మీకు చెప్తాను. నిమిషాల్లో వచ్చేద్దాను అధ్యాయం, లేకపోతే ఆ కీర్తన. ఓకే. ఇప్పుడు మనిషి కాలు జారి పడ్డాడు, జారిపోయి పడిపోయాడు, తూలిపోయి పడిపోయాడు, అలాగే ఉంటాడు లేవకుండాను. లేస్తాడు కదా, ఎంత సామాన్యంగా చెప్పాడు చూడండి. లేస్తాడు కదా. ఆ తర్వాత తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? అంటే దేవుని యొక్క మార్గాన్ని తొలగిపోయినాడు, దేవుడి దగ్గర తొలగిపోయినాడు తిరిగి రాడా? వస్తాడు కదా. అంటే ఇప్పుడు మనుషుల పరిస్థితి ఎలాగుందండి? తిరిగి రాకుండా ఉంటున్నారండి. ఇప్పుడు మనిషి తప్పు చేశాడు, తాను తప్పు చేసినట్టు తనకు తెలియదా? అప్పుడేం చేయాలండి? పశ్చాత్తాపడాలండి, మారు మనసు పొందాలండి, తిరిగి వచ్చేసేయాలండి, ఆ పాపాన్ని మానేయాలండి. అలాగే కొనసాగుతున్నాడంటే ఒక ఆదివారం ప్రార్థన మానేస్తే మీ మనసాక్షి దోషారోపణ చేయదా? మీ మనసును నొప్పించదా? అరే నేను ప్రార్థనకి వెళ్ళకపోయాను అనిపించట్లేదా? అనిపించట్లేదంటే ఆత్మ చచ్చిపోయిందనమాట అండి. ఆత్మగా నువ్వు చచ్చిపోయామన్నమాట అండి. అంతేనండి. ఇప్పుడు కాలు జారినాడు అలాగే పడిపోయి అలాగే మట్టిలోనే ఉంటాడా? తిరిగి లేవడా? లేదా ఎవరన్నా లేపాలని అతను లేవలేనప్పుడు అయ్యా నాకు లేపండి బాబు నేను లేవలేకపోతున్నాను అని అంటా? అలాగే ప్రభు దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయినాడు, మళ్ళీ తిరిగి రాడా? తప్పని కుమారుడు తిరిగి రాలేదా? ఆ పందుల పెంట దగ్గరే కూర్చున్నాడా? పాపం చేసినాడు అలాగే కొనసాగుతాడా? ఆ పాపాన్ని విడిచిపెట్టి తిరిగి రాడా? నేను పాపంలో ఉన్నాను అని అతనికి తెలీదా? అదే అన్నాడంటే రెండో మాట, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? అంటే 4వ వచనంలో ఏం చెప్పాడు అనమాట అండి, పడిపోయిన తర్వాత మనిషి తిరిగి లేస్తాడు. 5వ వచనంలో యెరూషలేము ప్రజలు
ఎలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. నిత్యము ఎందుకు ద్రోహం చేస్తున్నారు అంటే, ఒకవేళ ద్రోహం చేస్తే ఎన్నిసార్లు చేయొచ్చండి? ఒకసారి చేయొచ్చండి. ఇది ద్రోహం అని తెలిసిన తర్వాత మానేయాలండి. నేను ఒకసారి చర్చిలోనే చెప్పానండి, ఎవరైనా ఆలస్యంగా వస్తే ఎన్నిసార్లు ఆలస్యంగా రావచ్చు అంటే, అసలు రాకూడదండి అంటున్నానండి. ఒకసారి చర్చిలో అడిగానండి, అమ్మ ఒకవేళ ఎవరైనా ఆలస్యంగా వస్తే ఎన్నిసార్లు ఆలస్యంగా రావచ్చు చెప్పమ్మా. ఏం చెప్పిందండి అని, ఒక్కసారి రావచ్చండి, రెండోసారి రాకూడదు. ఒకసారి లేటుగా వచ్చిన తర్వాత అప్పుడు అవ్వా నేను లేటుగా వచ్చాను, ప్రారంభం అయిపోయిన తర్వాత వచ్చాను, పాటలు అయిపోయిన తర్వాత వచ్చాను, అవ్వా నేను లేటుగా వచ్చాను అనుకోవాలండి. మళ్ళీ తన లైఫ్లో మళ్ళీ రెండోసారి లేటుగా రాకూడదండి. రెండోసారి మూడోసారి నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ఒకళ్ళు లేటుగా వస్తున్నారండి. అంటే దాని అర్థం ఏంటండి, 10 సంవత్సరాల నుంచి లేటుగా వస్తున్నారండి. దాని అర్థం ఏంటండి, పడిపోయి తిరిగి లేవని వాళ్ళు అనమాట అండి, క్రమశిక్షణ లేని వాళ్ళు అనమాట అండి, మార్పు చెందిన వాళ్ళు అనమాట అండి, మారు మనసు లేని వాళ్ళు అనమాట అండి. ఒక్కసారి ఒకవేళ వాళ్ళు విశ్వాసఘాతులై ద్రోహం చేస్తే ఎన్నిసార్లు? ఒక్కసారి ద్రోహం చేయొచ్చండి, రెండోసారికి ద్రోహం చేయకూడదండి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతులై నిత్యము ద్రోహం చేస్తారంటే మార్మసులేను అనమాట అండి. వాళ్ళ ఆత్మ సంబంధ జీవితాన్ని గురించి వాళ్ళు ఆలోచించట్లేదనమాట అండి. వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్తున్నారు? మేము తిరిగి రాము అంటున్నారటండి. ఎవరితోనండి? ప్రవక్తలతో. ప్రవక్త వెళ్ళి తిరిగి రండి అని చెప్తే మేము తిరిగి రాము అంటే, తిరిగి రాము అని ప్రవక్తతో చెప్పారంటే, దేవుని ప్రవక్తతో చెప్పారంటే వాళ్ళు ఎలా తయారైపోయారండి? చాలా కఠినంగా అయిపోయారు అన్నమాట అండి. భయం లేని వాళ్ళు అయిపోయారండి, సిగ్గు లేని వాళ్ళు అయిపోయారండి. దేవుని ప్రవక్తతో మేము తిరిగి రామని చెప్తారా అంటే, మేము పాపంలో కొనసాగుతామని సెటిల్ అయిపోయారు అనమాట అండి. మేము పాపంలో కొనసాగుతాం అని సెటిల్ అయిపోయారండి. మేము అందుకే తిరిగి రాము అని చెప్పేసి అనగలిగారండి. 5వ వచనానికి ఏం పేరు పెట్టుకుందామండి? యూదులు తిరిగి రాము అని చెప్తున్నారు. 6వ వచనంలో, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికిమాలిన మాటలు వారు ఆడుతున్నారు. అంటే వాళ్ళ స్టాండర్డ్ ఏంటంటే పనికిమాలిన మాటలు మాట్లాడటం. అంటే ఒక మనిషి మాట్లాడే మాటలు బట్టి అతను స్టాండర్డ్ అంటే తెలిసిపోద్దండి. ఓ మనిషి మాట్లాడే మాటలు బట్టి అతను ఏ స్థాయిలో ఉన్నాడు అంటే, ఆత్మీయంగా ఎంత హీన స్థితిలో ఉన్నాడో తెలిసిపోద్దండి. అతను మాటలు బట్టి ఆత్మీయంగా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో తెలిసిపోద్దండి. తెలియదండి? ఎలా ఎంచే తెలుస్తుందండి? నోట్లో మాట వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో వచ్చింది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. హృదయం పనికిమాలదైతే నోరు పనికిమాల మాటలే మాట్లాడుద్ది. హృదయం మంచిదైతే నోరు మంచి మాటలు మాట్లాడుద్ది. ఆ హృదయపు స్థాయిని బట్టి, అంటే ఆ స్పిరిచువల్ స్టేటస్ని బట్టి, ఆ స్థాయిని బట్టి ఒక మనిషి మాట్లాడతాడు. వీళ్ళ గురించి ఏమన్నాడంటే, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుతున్నారు. పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ స్టాండర్డ్ అండి. నేనేమి చెప్తానని చెప్పి తన చెడుతనమును గురించి నేనేం చెప్పాను అని చెప్పని, తమ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడేవాడు ఒకడును లేకపోయాను. పశ్చాత్తాపడేవాడు లేడు అంటున్నాడండి. అంటే పడిపోయినాడు తిరిగి లేవడా? వెళ్ళిపోయినాడు తిరిగి రాడా? మేము తిరిగి రామంటున్నారు. పశ్చాత్తాపడేవాడు ఒకడు లేడు.
అంటే పడిపోయి అలాగే ఉంటామంటున్నారన్నమాట అండి. తొలగిపోయి అలాగే ఉంటామంటున్నారండి. పశ్చాత్తాపడేవాడు ఒకడు లేడు. ఒక మనిషి జీవితంలో పశ్చాత్తాపానికి చాలా గొప్ప పాత్ర ఉందండి. దేవుడి దగ్గరికి మనిషిని తీసుకొచ్చేది ఏదండి? పశ్చాత్తాపమేనండి. పశ్చాత్తాపడిపోతే వాడు ఎక్కడుంటాడు? ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడండి. తిరిగి దేవుడి దగ్గర రాడండి. పశ్చాత్తాపడితేనే తిరిగి దేవుడి దగ్గరకు వస్తాడండి. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందండి? తన ఆత్మ సంబంధించిన జీవితాన్ని తాను పరీక్షించుకోగలిగినప్పుడు వస్తుందండి. తన ఆత్మ సంబంధించిన జీవితాన్ని ఎప్పుడు పరీక్షించుకుంటాడండి? దేవుడి స్టాండర్డ్ని తన స్టాండర్డ్ని బేరీజ్ వేసుకోగలిగితే అప్పుడు అతని స్థాయి అంటే అర్థమయ్యి అప్పుడు పశ్చాత్తాపడతాడండి. తప్పని కుమారుడు కథలో యేసుప్రభు అది చెప్పారండి. తండ్రిని ఆస్తి కావాలన్నప్పుడు అతను పశ్చాత్తాపం లేదు. అరే నా తండ్రితో ఇలా మాట్లాడుతున్నానే అనుకున్నాడా? అనుకోలేదండి. కఠినంగానే మాట్లాడాడు. డబ్బు పట్టుకెళ్ళినప్పుడు పశ్చాత్తాపం లేదండి. ఆ డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు పశ్చాత్తాపం లేదండి. ఆ డబ్బు అంతా అయిపోయిన తర్వాత పందులు మేపుతున్నప్పుడు, పందుల పొట్టు తినాలనుకున్నప్పుడు, పందుల పొట్టు తినడానికి ప్రయత్నం చేసినప్పుడు దొరకనప్పుడు నా తండ్రి దగ్గరేమో పనివాళ్ళకు కూడా ఆహారం దొరుకుతుంది, పనివాళ్ళు కూడా సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నాకేమో పందుల పొట్టు కూడా దొరకట్లేదు. అప్పుడు బేరీజ్ చేసుకున్నాడండి. అప్పుడు పశ్చాత్తాపం వచ్చిందండి. అంతవరకు పశ్చాత్తాపం రాలేదండి. ఒకవేళ పందుల పొట్టు దొరికితే రాకపోయినేమోనండి. పందుల పొట్టు కూడా దొరకనప్పుడు వచ్చిందండి. ఆ బేరీజ్ వేసుకున్నప్పుడు వచ్చిందండి. అంటే మనిషి ఎప్పుడు కూడా ఏం చేయాలన్నమాట అండి? దేవుడి జీవం నేను కలిగి ఉన్న జీవం, దేవుని యొక్క జీవం నేను కలిగి ఉన్న జీవితం, దేవుని జీవం నేను కనుగొన్న జీవితం, ఆ రెండింటిని ఎప్పుడు బేరీజ్ వేసుకోవాలండి. అంతేనండి. దేవుని లక్షణాలు ఏమిటి, నేను కలిగి ఉన్న లక్షణాలు ఏమిటి, అవి బేరీజ్ వేసుకోగలిగితే అప్పుడు మనిషికి పశ్చాత్తాపం వస్తుందండి. అప్పుడు మనిషికి మారు మనసు వస్తుందండి. కానీ వీళ్ళు తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడువాడు ఒకడునూ లేకపోయాను అంటే వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట అండి? ఏం చేయట్లేదన్నమాట అండి. దేవుని యొక్క జీవానికని వాళ్ళ జీవితానికని బేరీజ్ వేసుకుంటలేదన్నమాట. అదండి యూదుల పరిస్థితి. అప్పుడు 6వ వచనానికి ఏం పేరు పెట్టుకోవచ్చు అండి? పశ్చాత్తాపడేవాడు ఒకడునూ లేడు. ఆరో వచనంలో చివరి మాటల్లో ఒక ఉదాహరణ చెప్పాడండి. ఏంటంటే ఉదాహరణ? 6వ వచనంలో చివరి మాటల్లో ఉదాహరణ గుర్రాలు, యుద్ధానికి వెళ్ళే గుర్రాలు ఉదాహరణ అండి. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. అంటే గుర్రం ఉంది, యుద్ధానికి వెళ్తున్నప్పుడు అసలు అది ఏమన్నా దేని గురించి అని ఆలోచిస్తుందండి? వెళ్ళిపోవడం తప్ప. ఇప్పుడు అతను వచ్చేవాడు పెద్ద శూలం పట్టుకుని వస్తున్నాడండి. యాక్చువల్గా ఆ గుర్రాన్ని పొడిచేయచ్చండి ఇలాగా. అదేనా దాని గురించి ఆలోచిస్తుందండి? వెళ్ళిపోవడమే. అందుకు గుర్రంతో పోల్చాడండి. గుర్రాలను ఉదాహరణ చెప్పాడండి. యుద్ధమునకు చొరబడు గుర్రం వలె. ఆ గుర్రం కీడు ఆలోచించదండి, తెలియదండి, దానికి వెళ్ళిపోద్ది అంతే. దాన్ని బాగా మేపుతారండి, దానికి బాగా బలం ఉంటుంది, బాగా బలం ఉంది కాబట్టి పరిగెడద్దు అంతే. ఆడు ఇలాగంటే చాలండి, ఇలాగంటే పరిగెడద్దండి. ఎదర వ్యక్తి కట్టుకం పట్టుకొచ్చినా శూలం పట్టుకొచ్చినా ఏం చేసినా ఇదేం పట్టించుకోదు, వెళ్ళిపోద్దండి. అరే నేను పాపం చేస్తే నాకు ఇంత కీడు జరుగుద్ది, ఇలా చేస్తే నాకు ఇంత నష్టం కలుగుద్ది అని ఆలోచించకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పడానికి యుద్ధమునకు చొరబడు గుర్రం వలె అన్నాడండి. ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. ఓకే, ఈరోజు ఏ మనిషి అయినా సరే తనకిష్టం వచ్చిన మార్గానికి వెళ్ళొచ్చండి. మరి ఏ మార్గానికి వెళ్ళాలండి? దేవుని మార్గానికి వెళ్ళాలండి. అంటే దేవుని మార్గానికి వెళ్ళాలంటే దేవుని మార్గాన్ని తనకిష్టమైన మార్గంగా చేసుకుని వెళ్ళాలండి. అప్పుడు తన ఇష్టమైన మార్గం వెళ్తున్నాడు.
అంటే ఏ మార్గం తనకి ఇష్టమైంది, దేవుని మార్గం తనకి ఇష్టమైంది, ఆ ఇష్టమైన మార్గాన్ని వెళుతున్నాడు. అలాగనమాట. అంచేత ఎప్పుడు బైబిల్ చదవాలి, ఎప్పుడు దేవుడు అంటే ఇష్టపడాలి, ఎప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టపడాలి. అప్పుడు దేవుని యొక్క చిత్తం మనకిష్టం అవుద్ది, ఇష్టపూర్వకంగా చేస్తాం. అలాగండి. సత్యం మాట్లాడటం మనకిష్టం, అబద్ధం ఆడకుండా ఉండటం మనకిష్టం, నీతి కార్యాలు చేయడం మనకిష్టం, ధర్మకార్యాలు చేయడం మనకిష్టం. అంటే దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మన ఇష్టంగా చేసుకుంటే అప్పుడు మంచిగా ఉంటుందండి. అలా కాకుండా దేవుని మార్గం కాకుండా తనకిష్టమైన మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు. 7వ వచనం కొన్ని పక్షుల పేర్లు చెప్పాడండి. ఎన్ని పక్షుల పేర్లు చెప్పాడు? 1 శంకుబుడి కొంగ, 2 తెల్లగువ్వ, 3 మంగళగత్తి పెట్ట, 4 ఓదె కొరుకు. 4 పక్షుల గురించి చెప్పాడండి. 4 పక్షుల గురించి ఏంటండి? పక్షుల గురించి ఎందుకు చెప్పాడండి? ఉదాహరణ యాక్చువల్గా అది ఉదాహరణ, పక్షుల ఉదాహరణ. అంతకుముందేమో గుర్రం ఉదాహరణ. ఉదాహరణల దగ్గర ఉదాహరణలే రాయండి. ఎందుకంటే ప్రవక్తల గ్రంథాల్లో ప్రతిదానికి ఉదాహరణ చెప్తారండి. చాలా ఇలస్ట్రేషన్స్ ఉంటాయండి. ఐఎల్ఎల్ అని పెట్టుకోండి, లేకపోతే ఊదా అని పెట్టుకోండి. ప్రవక్తల గ్రంథాల్లో ఎక్కువ ఉదాహరణలు ఉంటాయండి. ఇక్కడ గుర్రం ఉదాహరణ అయిపోయింది, ఇప్పుడు పక్షుల ఉదాహరణ. బ్రదరు, పక్షుల ఉదాహరణ ఎందుకు చెప్పాడండి? రైట్, అంతేనండి. ఆకాశమునకు ఎగురు సంగుబుడు కొంగ ఎనను తన కాలము నెరుగును, తెల్లగొవ్వయు మంగళగత్తి పెట్టయు ఓదె కొరుకును తాము రావాల్సిన కాలమును ఎరుగును. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఆ ఆర్టికల్ ఉందండి? పక్షులు ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి ఏ దేశం నుంచి ప్రయాణం చేసి కైకులూరు వస్తాయో, కొల్లేరు వస్తాయో, ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాయో, మళ్ళీ తిరిగి ఎన్ని వేల కిలోమీటర్లు అవి వెళతాయో ఎవరి దగ్గరైనా ఆర్టికల్ ఉందండి? ఉందండి బ్రదర్, మీ దగ్గర లేదండి? ఉండాలండి మరి. అంటే కొన్నిసార్లు పేపర్లో వేస్తారండి, ఇవి కొల్లేరు వైపు వేస్తాడండి. ఆ రోజు అది కట్ చేసుకుని ఓ ఫైల్ చేసుకుని ఉంచుకోవాలండి. అది ఇప్పుడు ఉపయోగపడుతుందండి, ఒక బోధకుడికి ఇప్పుడు ఉపయోగపడుతుందండి. ఆ ఫైల్ తీసి, ఆ ఆర్టికల్ తీసి, ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫలానా దేశంలో బయలుదేరి ఇక్కడ కొల్లేరు వస్తాయి, కొల్లేరులో ఇంతకాలం ఉంటాయట, మళ్ళీ తిరిగి ఇక్కడ గుడ్లు పెడతాయి, పిల్లల్ని పెడతాయి, మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతాయి అని వాటి గురించి చెప్పగలిగితే అద్భుతంగా ఉంటుందండి. నా దగ్గర లేదండి, నేను చదివేసి ఉంచి పెట్టేశానండి. నా దగ్గర లేదండి. మా చిన్నతనంలో 70లో మాస్టర్ దగ్గర ఏది చెప్పినా ఆయన దగ్గర ఒక ఇలస్ట్రేషన్ ఉండేదండి, ఒక పేపర్ కట్టింగ్ ఉండేదండి. ఆ ప్రసంగం చేస్తూ ఆ పేపర్ కట్టింగ్ చదివేసేవాడండి. అబ్బాబ్బా అనుకునేవాడిని అండి. నేను అనుకున్నాను, కానీ నేను చేయలేదండి. దయచేసి అలాంటివి ఏమైనా దొరికినప్పుడు మీరు కట్ చేసుకుని ఓ ఫైల్ చేసుకుని ఉంచుకోండి. అప్పుడు ఏ సందర్భంలో ఏది వాడాలో దాన్ని వాడుకోండి. ఇప్పుడు ఐగుప్తు శవపేటికలు పేపర్లో రాలేదండి, ఎవరైనా కట్ చేశారండి? నేను కట్ చేశాను, నా దగ్గర ఉందండి. మృత సముద్రంలో మనుషులు మునిగిపోరు, అలా మృత సముద్రంలో నీళ్ళ మీద మనిషి పడుకుంటాడు. అది ఐడియా ఉందండి? నీళ్ళ మీద మనిషి పడుకుని పేపర్ చదువుతాడు, మునిగిపోడు. అలాంటిది కట్ చేసి ఉంచుకోవాలి, నా దగ్గర ఉందండి. అలా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట అండి. అప్పుడు ఎప్పుడన్నా మృత సముద్రం గురించి చెప్పినప్పుడు అది చూపించాలండి. అప్పుడు స్టూడెంట్స్ ఎంత ఆనందపడతారండి. అలాగే ఒకవేళ దాన్ని ఫోటో తీసి స్క్రీన్ మీద వేస్తే అందరూ చూసి నిజమా, తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఐగుప్తు శవపేటికలు ఎన్ని వేల సంవత్సరాలు అయింది, ఇంకా కుళ్ళిపోకుండా శవం ఎలాగుంది, ఆ డెడ్ బాడీ ఎలాగుంది, అది అద్భుతం అండి. అది బైబిల్లో ఉందండి, బైబిల్లో ఉందండి. అంచేత అలా చేసుకోవాలన్నమాట అండి. ఈ పక్షులు
కొన్ని వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ ఉండి మళ్ళీ తిరిగి ఆ దేశానికి వెళ్ళిపోతాయటండి. అంత దూరం వెళ్ళిపోతాయటండి. వాటికి ఎంత జ్ఞానం ఇచ్చాడండి దేవుడు. మరి ఎందుకు చెప్పాడండి ఆ ఉదాహరణ? ఎందుకు చెప్పాడండి? అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. వాళ్ళు ఆ పక్షులకి వాళ్ళ దేశం ఏదో తెలుసు, కానీ యోధా ప్రజలకి యెహోవా న్యాయ విధి ఏంటో తెలీదు. ఇలాంటి ఉదాహరణ యెషయా గ్రంథంలో ఒకటి ఉందండి. ఎద్దు తన కాముందుని ఎరుగును. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చాలండి. ఇక్కడేమో ఎద్దుతోనూ గాడితో పోల్చాడండి. ఎద్దుకున్న బుద్ధి లేదు, గాడిదకున్న బుద్ధి లేదు. అక్కడేమో పక్షులతో పోల్చాడండి. అలాగనమాట అండి. ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి పోలికలు అంటే సందర్భం సరిపోయేవి ఒక చోట వేసుకోవాలన్నమాట అండి. ఇక్కడ వచనం వేసుకోవచ్చండి. 7వ వచనం దగ్గర యెషయా 1:3 వేసుకోవాలన్నమాట. యెషయా 1:3 వేసుకోవాలి. అది బైబిల్ స్టడీ. ఓకే, ఇప్పుడు 7 వచనాలు చదివేశాం. 4వ వచనంలో ఏముందండి? మనుషులు పడి తిరిగి రారా అని అన్నాడు. అంటే యూదులు తిరిగి రాకుండా ఉన్నారు. యూదులు తిరిగి రామని చెప్తున్నారు. యూదుల్లో పశ్చాత్తాపడేవాడు ఒకడు లేడు. యూదులు తమకిష్టమైన మార్గంలో తిరుగుతున్నారు. యూదులకి యెహోవా న్యాయ విధి, యూదులు యెహోవా న్యాయ విధిని ఎరగరు. అప్పుడు అవన్నీ కలిపితే యూదా ప్రజలు తిరిగి రామని చెప్పుతున్నారు. 4:7 యూదా ప్రజలు తిరిగి రామని చెప్పుచున్నారు. అంటే పశ్చాత్తాపడుకున్నారు. పశ్చాత్తాపడక ఉన్నారు. అంటే పశ్చాత్తాపం కూడా దేవుని యొక్క వాక్యం అందితేనే పశ్చాత్తాపం వస్తుంది. దేవుని వాక్యం అందకుండా పశ్చాత్తాపం రాదండి. కాబట్టి నువ్వెంత బిజీగా ఉన్నా సరే నీకు దేవుని వాక్యం అందాలండి. ఎంత బిజీగా ఉన్నా సరే. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, మెడిసిన్ చదివే వాళ్ళకి, పీజీలు చేసేవాళ్ళకి మరి వాక్యం ఎలా అందుతుంది? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి బాధ్యత గల ఉద్యోగాలు చేసేవాళ్ళకి వాక్యం ఎలా అందుతుందండి? వాక్యం అందదండి. అంచేది ఏం చేయాలి? వాళ్ళు నిజంగా క్రిస్టియన్స్ అయితే ఉదయం లేచిన వెంటనే ఒక అరగంట లేకపోతే 1 గంట, రాత్రి పడుకునే ముందు 1 గంట దేవుని యొక్క వాక్యం వినాలండి. అప్పుడేమవుద్దండి? వాళ్ళు ఆ వాక్యం ప్రకారంగా బతుకుతారండి. మేము చాలా బిజీగా ఉన్నాం, మేము ఇంజనీర్లు, లేకపోతే మేము బాధ్యత గల ఉద్యోగాలు చేస్తున్నాం, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే మేము డాక్టర్లం, మాకెలా కుదురుద్ది అని చెప్పేసి అంటే అప్పుడు అది కుదరినప్పుడు ఇది కుదరదు. ఆత్మీయంగా బ్రతకడం కూడా కుదరదు. పోనీ ఎంత బాధ్యతలు ఉద్యోగం చేసినా మంచిలు తాగడా,
ఎంత బాధ్యత గల ఉద్యోగం చేసినా భోజనంకి వెళ్ళడా, ఎంత బాధ్యత గల ఉద్యోగం చేసినా బాత్రూమ్కి వెళ్ళడా. మరి అవి అవి తప్పనప్పుడు ఇదెలా తప్పుద్ది? అంచేత ఏదో సమయంలో ఉదయం జీవితాన్ని ప్రారంభించక మునుపు రాత్రి నిద్రకు వెళ్ళే ముందు ఒక అరగంట, గంట లేదా గంట కాస్త వాక్యాన్ని వినగలిగితే అప్పుడు పశ్చాత్తాపడే అవకాశం కలుగుద్దండి. లేకపోతే పశ్చాత్తాపడే అవకాశం కలగదండి. ఈరోజు మనుషులు దాన్ని కూడా శూన్యం చేసేసుకుంటున్నారండి. అంచేత ఈరోజు కూడా పశ్చాత్తాపడే వాళ్ళు లేరండి. యోధా ప్రజలు తిరిగి రామని చెప్తున్నారు. ఉందండి, అక్కడ తిరిగి రామని చెప్తున్నారని ఉందండి. ఎంత ధైర్యం అండి, మేము తిరిగి రాము. ఎంత ధైర్యం అండి అది. ఎనిమిదవ వచనం నుండి 12వ వచనం వరకు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ? నిజమే గాని శాస్త్రుల కలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవాక్యమును నిరాకరించిన వారు, వారికి యాపాటి జ్ఞానము కలదు. గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించువారి పొలములను అప్పగింతును, వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరూ మోసము చేసి దోచుకొనివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన గాని వారేమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు. గనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. 8వ వచనంలో మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ? అంటే ఇశ్రాయేలుకి ఒక అతిశయం ఉందండి. మాకు ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రోపదేశకులకి ఆ అతిశయం ఉంటుందండి. మేము ధర్మశాస్త్రం ఉపదేశిస్తాం, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మేము జ్ఞానవంతులు మేము అని చెప్పేసాను. అంటే వ్యవహారిక భాష బైబిల్లో సార్ చదవండి 8వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం ఉపదేశములు మా వద్ద ఉన్నది, అందువల్ల మేము తెలివిగలవారము అని మీరు చెప్పుకుంటూ ఉంటారు, కానీ అది నిజం కాదు. అది నిజం కాదు. అంటే ధర్మశాస్త్రం మేము ఉపదేశిస్తాం కాబట్టి, ధర్మశాస్త్రం మాకు ఉంది కాబట్టి మేము తెలివిగల వాళ్ళం అంటారట. నిజంగా ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు జ్ఞానవంతులేనండి, జ్ఞానవంతులే. ఎందుకంటే ధర్మశాస్త్రం కంటే నీతి బోధించేది, నీతి చెప్పేది ఇక ప్రపంచంలో ఏముందండి? ఏమీ లేదండి. అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 6వ వచనంలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి వీళ్ళు జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము. అంటే ఆ ధర్మశాస్త్రమే, ఆ కట్టడలే జ్ఞానము, అదే మీకు వివేకము.
వారు చూచి, అంటే చుట్టుపక్కల చూచి, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుందరు. దేన్ని బట్టి జ్ఞాన వివేచన గల జనం అవుతారు? యూదులు ధర్మశాస్త్రాన్ని బట్టి. ఇప్పుడు ధర్మశాస్త్రం లేని ప్రజలు ఉన్నారండి, ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు ఉన్నారండి. అనుసరిస్తే ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? చాలా ఉన్నతంగా బ్రతుకుతారండి. ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? చాలా హీనంగా బ్రతుకుతారండి. అదే అంత తేడా అండి. మనకు ధర్మశాస్త్రం ఎక్కడ దొరుకుద్దండి? ఎక్కడ దొరుకుద్దండి? ఏ అధ్యాయంలో దొరుకుద్ది? అలాగే ద్వితీయోపదేశకాండంలో, అంటే ద్వితీయోపదేశకాండం రెండోసారి ఉపదేశించడం అండి. ద్వితీయ ఉపదేశం, ధర్మశాస్త్రాన్ని రెండోసారి ఉపదేశిస్తున్నాడండి. రెండోసారి ఉపదేశించినప్పుడు ఆ ధర్మశాస్త్ర విధులన్నీ చెప్పాడండి. నిజంగా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఒక మనిషి జీవించగలిగితే అతను జ్ఞానవంతుడు, వివేకవంతుడు, గొప్పవాడు, దేవుని యొక్క ప్రతినిధి, దేవుని మనిషి. అప్పుడు లోకంలో ఉన్నవాళ్ళు అన్యులు, వాళ్ళు ధర్మశాస్త్రం లేనివాళ్ళు, అజ్ఞానులు, ఎలా బతకాలో తెలియని వాళ్ళు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మేము జ్ఞానులము, యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉంది అంటున్నారండి. అప్పుడు ఈ ప్రవక్త అంటాడు, మీరు ఎందుకు అంటున్నారు అలాగా? మీరు జ్ఞానవంతులు కాదు. ఎంచేతంటే నిజమే కానీ శాస్త్రుల కలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. అంటే శాస్త్రులు ఏం చేస్తున్నారంటే అబద్ధాలు రాస్తున్నారు. అప్పుడు అబద్ధాలు రాసినప్పుడు మీరు జ్ఞానవంతులు ఎలాగవుతారు? అలా అండి. కాబట్టి ధర్మశాస్త్రం ఉన్నా సరే, ధర్మశాస్త్ర ప్రతులు మీరు రాసినా సరే, మీరు అబద్ధాలు రాస్తున్నారు కాబట్టి, కళ్ళలు రాస్తున్నారు కాబట్టి మీరు జ్ఞానవంతులు కారు. 9వ వచనంలో, జ్ఞానులు అవమానము నొందిన వారైరి. జ్ఞానికి ఎప్పుడు గౌరవం ఉంటుందని సమాజంలో. జ్ఞాని ప్రశంసించబడతాడు, కానీ జ్ఞానికి ఎప్పుడు అవమానం కలుగుద్ది దాన్ని పాటించినప్పుడు. ఇప్పుడు నాకు ఒకడికి ఎంతో జ్ఞానం ఉంది, వాడు తాగుబోతాడు. ఎవరో కానీ ఉన్నాడటండి, పిహెచ్డీ చేశాడటండి, కానీ త్రాగుపోతాడండి. విలువ ఏముంటుందండి వాడికి? ఎక్కడో తాగేసి దొరుకుతాడండి. ఇక గౌరవం ఏముంటుందండి వాడికి? అందుకే అంబేద్కర్ ఏమన్నాడంటే, అసలు తాగొద్దు, మీరు ఏమన్నా బాగుపడాలంటే తాగొద్దు అన్నాడండి. కానీ ఎవడన్నా మానేడండి? మాండండి. ఎంత చదువుకున్నాడైనా మాండండి. జ్ఞానులు అవమానం పొందిన వారైది. వాడికి జ్ఞానం ఉంది, ధర్మశాస్త్రం తెలుసు, తాగుబోతాడు, అక్రంగా జీవిస్తున్నాడు, ఇక గౌరవం ఉంటుంది? అవమానం పొందిన వారైత్రి. వారు విస్మయం ఉంది, చిక్కున పడి ఉన్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే వాళ్ళు కలిగిన అవమానానికి ఆశ్చర్యపోతున్నారు. మేము ఇంత చదువుకున్నాం, మాకు ఇంత జ్ఞానం ఉంది, మాకు ఇంత అవమానం కలిగింది ఏంటి? చిక్కును పడ్డారు అన్నాడు. ఎందుకు అలా జరిగిందంటే వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వీళ్ళు భయంకరమైన పరిస్థితి ఏంటంటే యెహోవా వాక్యాన్ని నిరాకరించారు. వారికి ఏ పాటి జ్ఞానం కలదు? యెహోవా వాక్యాన్ని నిరాకరించిన వాడికి ఏం జ్ఞానం ఉంటుంది? ఓకే, దేవుడేమో ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్ర ప్రతులు రాసే అవకాశాన్ని శాస్త్రులకు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని చదివి పాటించకపోతే, శాస్త్రులు అబద్ధాలు బోధిస్తే వాళ్ళకి ఏం గౌరవం ఉంటుందండి?
ఇక్కడ 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 8, 9 వచనాల్లో ఉన్న పొరపాటు ఏంటండి, పాపం ఏంటండి? 8, 9 వచనాల్లో ఉన్న పాపం ఏంటండి? ఏమీ లేదు. పాపం యెహోవా ధర్మశాస్త్రం నిరాకరించడం. ఆ పై వచ్చిన 8వ వచనంలో పాపం ఏంటండి? అబద్ధాలు రాయటం, ధర్మశాస్త్రాన్ని అపార్థం చేయటం. అంటే ధర్మశాస్త్రాన్ని అపార్థం చేయటం ఘోరమైన పాపం అండి. ధర్మశాస్త్రాన్ని నిరాకరించడం ఘోరమైన పాపం అండి. ఈరోజు ఒక బోధకుడు అబద్ధాన్ని బోధించడం ఘోరమైన పాపం అండి. ఒక క్రైస్తవుడు ధర్మశాస్త్రాన్ని నిరాకరించడం, దేవుని యొక్క చిత్తాన్ని నిరాకరించడం ఘోరమైన పాపం అండి. అది ఎంత ఘోరమైన పాపం! ధర్మశాస్త్రాన్ని నిరాకరించడం అనేది ఎంత ఘోరమైన పాపం! మాస్టరు, ఎంత ఘోరమైన పాపం! చాలా ఘోరమైంది. వాళ్ళే బోధిస్తూ వాళ్ళే నిరాకరిస్తే అది చాలా ఘోరమైంది. కానీ ఎంత ఘోరమైందో 10వ వచనంలో చెప్పాడండి. ఎంత ఘోరమైందో 10వ వచనంలో చెప్పాడండి. ఎంత ఘోరమైందో అంటే అంటే శిక్షణ బట్టి ఆ తప్పు ఎంత ఘోరమైందో మనం అర్థం చేసుకుంటామండి. కొంతమంది ఉరిశిక్ష వేసాడండి అంటే దాని అర్థం ఏంటండి? అంత ఘోరమైంది అనమాట అండి. జీవిత ఖైదీ వేశారండి, అంత ఘోరమైంది అనమాట అండి. అంటే శిక్షణ బట్టి ఆ తప్పు ఎంత ఘోరమైందో తెలుస్తుందండి. ఇక్కడ చూడండి, ఆ శిక్షణ చూడండి, 10వ వచనం. గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాను. అంటే ధర్మశాస్త్రం నిరాకరించడం ఎంత ఘోరమైన పాపం అండి. వారిని జయించిన వారికి వారి పొలములను అప్పగిస్తాను. ఎందుకు అందరూ తెగ రాసేస్తున్నారండి? నా మాట ఎవరు వింటలేదండి. రాసేస్తున్నారమ్మ అందరూ. హిందుతో రాసేస్తున్నాడండి, ఆయన రాసేస్తున్నాడండి, ఆమె రాసేస్తుందండి. కానీ మనుషులు ఇప్పుడు ఎలాగున్నారంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం కాకుండా తన చిత్తం నెరవేరాలని ఒక బోధకుడు అనుకుంటాడు. అది క్షేమం కాదు. దేవుని చిత్తం నెరవేర్చబడాలి, దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడాలి. అలా కాకపోతే ఆ కలిగే నష్టం మాత్రం భయంకరమండి. వారి భార్యలను అన్యులకు అప్పగింతును. అంతకంటే ఘోరమైన సంగతి ఇంకేముంటుందండి? అంతకంటే ఘోరమైన సంగతి ఏముంటుందండి? ఇప్పుడు బొబులేని యుద్ధానికి వచ్చారనుకుందాం, ఏం చేస్తారండి? రాజుగారి భార్యల్ని, రాజుగారి పిల్లల్ని తీసుకుపోతారండి. వాళ్ళు ఇష్టమండి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అంత ఘోరం అండి. ఎందుకు సంభవించిందండి? సిద్కియాకి ఎందుకు సంభవించిందండి? ఆ మిగిలిన రాజులకు ఎందుకు సంభవించిందండి? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిరాకరించినందువల్ల. దేవుని యొక్క ధర్మశాస్త్రం నిరాకరించకూడదు. మనకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి దేవుడు రాయించాడు.
చేత ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ పిల్లలు చెప్పాలండి, జాగ్రత్త, దేవుని యొక్క ధర్మశాస్త్రం మేరొద్దు, దేవుని యొక్క ధర్మశాస్త్రం పాటించు అని చెప్పాలి. అప్పుడు 10వ వచనంలో 2వ భాగంలో ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితిని వివరిస్తున్నాడండి. అదేమిటంటే అల్పులేమి ఘనులేమి అందరూ మోసం చేసి దోచుకుని వారు. అంటే అల్పులంటే సామాన్య ప్రజలు, ఘనులంటే అధికారులు. అధికారులకి అదే బుద్ధి, సామాన్యులకి అదే బుద్ధి. ఏంటంటే అది మోసం చేసి దోచుకుంటాం, మోసం చేసి దోచుకుంటాం. ఇంతకుముందు కూడా ఇదే మాట వచ్చిందండి. నిన్న పోయిన వారు కూడా అది చదివాం, మోసం చేసి దోచుకుంటాం. అది వ్యాపారాన్ని గురించి మనం ఉదాహరణ చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతి మనిషికి ఏంటంటే దోచుకుందాం. ఇప్పుడు పరిస్థితి ఎలాగ ఉందండి, ఇప్పుడు అలాగే ఉందండి. ఇప్పుడు మనుషులు కూడా ఎవడు దొరుకుతాడా దోచేసుకుందామా, ఎవడు దొరుకుతాడు దోచేసుకుందాం అనే ఆలోచన అండి. అధికారులకి అదే పరిస్థితి, రాజకీయ నాయకులది అదే పరిస్థితి, సామాన్యుడిది అదే పరిస్థితి. ఎక్కడ దొరుకుతుందో దోచేసుకుందాం. అల్పులు ఘనులు అందరూ మోసం చేసి దోచుకునేవారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, అంటే మోసగాళ్ళు. 11వ వచనంలో సమాధానం లేని సమయమున, ఇప్పుడు ఇర్మియా కాలంలో యోధా జనులకి సమాధానం ఉందండి? లేదండి. ఎంచేత లేదండి? వాళ్ళు నీతిగా బ్రతకట్లేదు కాబట్టి లేదు. వాళ్ళు రాజులు నీతిగా బ్రతకట్లేదు కాబట్టి లేదు. శత్రువు యొక్క ప్రభావం వచ్చేసింది కాబట్టి సమాధానం లేదు, నెమ్మది లేదు. అలాంటి సమయంలో ఈ ప్రవక్తలు ఏం చెప్తున్నారటండి? సమాధానం లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు, సమాధానం లేని సమయంలో సమాధానము. ప్రస్తుతానికి సమయంలో మాట చెప్తానండి. సత్యాన్ని అనుసరించని కాలం అండి ఇది. సత్యాన్ని అనుసరించిన వాళ్ళు కూడా ఏమంటారండి? మనం సత్యంలో ఉన్నాం అంటారండి. సత్యంలో లేని వాళ్ళు కూడా ఈరోజు ఏమంటారంటే మేము సత్యంలో ఉన్నాం, మనం సత్యంలో ఉన్నాం అంటున్నారండి. వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని, మన సత్యంలో ఉన్న వాళ్ళని తప్పు మార్గంలో నడిపిస్తున్నారండి. ఏంటి సత్యం అంటే ఏంటండి? బైబిల్లో ఉన్న మాట నీ వాక్యమే సత్యం. సత్యంలో ఉన్నటువంటి అర్థం ఏంటండి? వాక్యానుసారంగా బ్రతకటం, సంఘం వాక్యానుసారంగా ఉండటం, ఆరాధన వాక్యానుసారంగా ఉండటం, జీవితం వాక్యానుసారంగా ఉండటం, కుటుంబం వాక్యానుసారంగా ఉండటం, అది సత్యం అండి. సత్యంలో లేకుండా మనం సత్యంలో ఉన్నాం అన్నారండి పాస్టర్లు అందరూ. సరిగ్గా సరిపోద్దండి. ఇర్మియా కాలంలో కూడా సమాధానం లేని సమయంలో సమాధానం కలిగి ఉన్నాం, మనం సమాధానం కలిగి ఉన్నాం, మీరు సమాధానంగా ఉండండి అన్నారు. అని చెప్పి సమాధానం అని చెప్పుచు నా ప్రజల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు, ప్రజల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. ఓకే, ఇక్కడ ఒక నిమిషం ఆగుదామండి. గాయాలు, శరీర సంబంధమైన గాయాలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన గాయాలు ఉంటాయి. శరీర సంబంధమైన గాయాలంటే ఇప్పుడు నాకు ఏదైనా తెగింది, అది గాయమైంది, లేకపోతే పడ్డానో గాయమైంది, అలాగా శరీర సంబంధమైన గాయాలు ఉన్నాయి. లేకపోతే శరీర సంబంధమైన వ్యాధులు కూడా గాయాలు అనొచ్చు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన గాయాలు ఏమిటండి? ఆత్మ సంబంధమైన గాయాలు ఏమిటండి అండి? పాపాలు. ఇంకా కొంచెం వివరంగా చెప్పండి. పాపాలు, ఆత్మకి గాయాలు ఏంటండి? ఆత్మకు గాయాలు నీతిగా లేకపోవటం.
నీతిగా లేకపోవటం. ఇంకా ఇంకా అంటే నీతిగా లేకపోవటం గాయం సరిపోయిందండి. ఇంకా ఏదన్నా ఇంకా ఇంకా డీటెయిల్స్ కావాలనిపిస్తుందా? అవును. ఏదో కావాలనిపిస్తుందండి. అమ్మా మీకు ఎప్పుడైనా మీ మనసుకి ఎప్పుడైనా గాయమైందా? మీ మనసుకి ఎప్పుడైనా గాయమైందా? మీ మనసుకి ఎప్పుడైనా గాయమైందా? ఎప్పుడైందండి? ఎప్పుడైందండి? ఇతరులు నొప్పించినప్పుడు, ఎవరైనా నన్ను నొప్పించినప్పుడు నా మనసు గాయం అవుద్దండి. ఇతరులు నన్ను నొప్పించినప్పుడు, ఇతరులు నన్ను బాధ పెట్టినప్పుడు, ఇతరులు నన్ను దూషించినప్పుడు నాకు గాయమైంది. అవలేదండి? అదండి గాయం. అప్పుడు ఆ గాయం ఎప్పుడు మారుతుందండి? ఆ గాయం ఎప్పుడు మారుతుందండి? ఆ వ్యక్తి వచ్చి క్షమాపణ కొన్నప్పుడు గాయం మారుతుందండి. లేకపోతే ఎవరైనా వచ్చి ధైర్యపరిచినప్పుడు ఏం పర్లేదండి, యేసుప్రభుకి అయిన గాయాల కంటేనా, పౌలుకైన గాయాల కంటేనా, యోబుకైన గాయాల కంటేనా అని ఎవరన్నా మనతో మాట్లాడితే అప్పుడు ఈ గాయం కొంచెం మారుతుందండి. కొడుకు తండ్రిని ఎదిరించి ఏదో చేశాడండి. తండ్రికి గాయం అవదా? కూతురు ఏదో చేసింది, తండ్రికి గాయం అవదా? భార్య ఏదో చేసింది, భర్తకి గాయం అవదా? భర్త ఏదో చేశాడు, భార్యకి గాయం అవదా? అంటే ఈ గాయాలన్నీ ఎందుకు వచ్చినాయండి? ధర్మశాస్త్రం మేరటం వల్లే వచ్చినాయండి. అందరూ ధర్మశాస్త్రాన్ని తూచే తప్పుడు అనుసరిస్తే ఎవరికైనా ఎక్కడైనా గాయాలు అవుతాయా? అవ్వండి. అంటే గాయాలు అనేది మనకు ఒక అవగాహన ఉంటే, నా జనుల గాయమును పైపైన మాత్రం బాగు చేయుదురు. ఇప్పుడు మన గాయాలు పైపైన బాగు అవుతున్నాయా, పూర్తిగా హీల్ అవుతున్నాయా? పైపైన గాయాలు పైపైన పూతలు ఎత్తున్నారండి, పూర్తిగా హీల్ అవ్వట్లేదండి. ఇలాంటి గాయాల గురించి ఇంతకుముందు ఎప్పుడన్నా దేవుడు మాట్లాడా? ఎక్కడ మాట్లాడాడు? యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం అండి. 5వ వచనం చూద్దాం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు? దేవుడు తిరుగుబాటు చేస్తే కొట్టబడతారు అన్నాడండి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చాలండి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతగా నెరుగును, ఇశ్రాయేలు ప్రజలకు తెలియలేదు అన్న తర్వాత 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన మరి ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా అంటే 4 మాటలతో సంబోధించాడండి వాళ్ళని. గొప్ప మాటలండి, 4 పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడిని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేళ కొట్టబడుదురు, మీరేళ ఇంకనూ కొట్టబడుచుందరు. యెహోవాను విసర్జించడం వల్ల, పరిశుద్ధ దేవుడిని దూషించడం వల్ల, ఆయన విడిచి తొలగిపోయినందువల్ల, తిరుగుబాటు చేస్తున్నందువల్ల వారు కొట్టబడ్డారు. ఆ కొట్టబడటం వల్ల నడినెత్తిన వ్యాధి ఉంది, గుండె బలహీనమైపోయింది, తల మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుడ్లు. అవి పిండబడలేదు. అంటే చీమ అలాగే ఉంది. చీమ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే నర్స్ ఏం చేద్దంటే ఆ చీమని తీసేస్తారు ముందు.
అవి పిండబట్టం అంటే ఆ చీవి తీసేయటం అనమాట. అంటే పిండబట్టం అంటే పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు, అంటే డ్రై అయిపోద్ది. అప్పుడు దానికి ఆయింట్మెంట్ రాయాలన్నమాట అండి. అవేమి చేయలేదు అన్నాడండి. అంచేత గాయాల గురించి బైబిల్లో ఉందండి, గాయాల గురించి బైబిల్లో ఉందండి. ఈరోజు మనకైన గాయాలు తెలియవు మనకి, ఆ గాయాలకు ఆయింట్మెంటు తెలియదు మనకి. భయంకరంగా బతుకుతున్నామండి. అసలు మనకు నాకు కలిగిన గాయం ఏంటో నాకు తెలియాలండి, నాకు కలిగిన గాయం నాకు ఎంత కలిగిందో తెలియాలండి, దానికి ట్రీట్మెంట్ అంటే తెలియాలండి. 22వ వచనంలో, ఇదే 22వ వచనంలో ఎస్సీ కాదండి, మనం వచ్చేసాం 28-22లో గిలాదులో గుగ్గులేమో ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోయాను, స్వస్థత కలుగక పోతున్నది, ఎందుకు స్వస్థత కలుగకపోతున్నది అంటే ఆ గాయాల గురించి 22లో కూడా చెప్పాడండి. అంచేత శరీర గాయాలు ఉన్నాయి, ఆత్మ గాయాలు కూడా ఉన్నాయండి, హృదయానికి గాయాలు కూడా ఉన్నాయండి, మనసు గాయపరచబడటం ఉందండి. ఓకే, అల్పులేమి ఘనులేమి అందరూ మోసం చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, సమాధానం లేని సమయమున సమాధానము అని చెప్పుచు నా జనుల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. 12వ వచనం, తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. హేయమైన కార్యాలు చేస్తే ఏమొస్తుందండి? సిగ్గు వస్తుందండి. అంటే ఒక గ్రామంలో ఒక అతను హేయమైన పనులు చేస్తున్నాడు. అప్పుడు ఆ గ్రామస్తులందరూ అతను ఎలా చూస్తారండి? ఒక చెడ్డ పని చేసిన వాళ్ళే చూస్తారండి. అతనికి ఏం కలుగుతుందండి? అవమానం కలుగుతుందండి. అంచేత మొన్న పోయిన వారం చెప్పారు మీరు సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో 34వ వచనం అనుకుంటున్నాను. సామెతలు 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. చాలా నీతేమో ఘనతకెక్కడానికి కారణం అవుద్ది, పాపమేమో ప్రజలకు అవమానం తెచ్చును. ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తికి అవమానం, సమాజం పాపం చేస్తే సమాజానికి అవమానం. ఇక్కడ యూదులందరూ పాపం చేస్తున్నారా? యోధాలో ఒక మనిషి పాపం చేస్తున్నాడా? యూదులందరూ పాపం చేస్తున్నారండి. అంచేత సమాజానికే అవమానం. తాము హేయమైన క్రియలు చేస్తున్నందున సిగ్గుపడవలసి వచ్చాను, కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అంటే తప్పు చేసి సిగ్గుపడవలసిన సమయంలో పరిస్థితుల్లో సిగ్గుపడలేదంటే దాని అర్థం ఏంటండి? సిగ్గుపడవలసిన సమయంలో స్థితిలో సిగ్గుపడలేదంటే దాని అర్థం ఏంటండి? అంటే మొండోళ్ళు అయిపోయారు అనమాట, ముదిరిపోయారు అనమాట అండి, ధైర్యం వచ్చేసింది అనమాట అండి. అప్పుడు ఆ ధైర్యానికి ఒక పేరు పెట్టాడండి అమ్మా, ఆ ధైర్యానికి ఒక పేరు పెట్టాడండి, ఆ వేసి కలిగి ఉండే ధైర్యం అటండి అది. అమ్మాయి వాళ్ళకుండే ధైర్యం వేరటండి. ఆ ధైర్యం హృదయ కాటి నేను రైటేనండి, వాతవేయబడి మనసాక్షి రైటేనండి, ఆయన పెట్టిన పేరు ఆ ధైర్యం అన్నాడండి. వచ్చును 3:3 ఇర్మియా 3:3. కావున వానలు కురియక మానెను, కడవరు వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడ నొలకొన్నావు. చాలండి,
సిగ్గుపడనొల్లకున్నావు. సిగ్గుపడవలసి వచ్చాను, కానీ ఏమాత్రము సిగ్గుపడరు. ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు. అరే తప్పు చేసాం, మనకు అవమానం వచ్చింది అని తోచలేదటండి. ఇక అసలు మనసాక్షి పని చేయట్లేదు అన్నమాట. గనుక పడిపోవు వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదనని యెహోవా సెలవిస్తున్నాడు. నేను విమర్శించే కాలం వచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని తొట్టిపోయిన వాళ్ళే, వాళ్ళు నిలబడేవాళ్ళు కాదు. విమర్శలో నిలబడి అరే నువ్వు నిర్దోషివి అని చెప్పబడవలసిన వాళ్ళు కాదాళ్ళు, తొట్టిపోయిన వాళ్ళే. రైట్. 8 నుంచి 12 వరకు, 8 నుంచి 12. 8వ వచనంలో మాకు ధర్మశాస్త్రం ఉందని వాళ్ళు మేము జ్ఞానులమని అతిశయిస్తారు. కానీ వాళ్ళు అబద్ధాలు రాయటం వల్ల అపార్థం చేయబడుతున్నారు. జ్ఞానులు అవమానం నొందారు, విస్మయం పొందారు. ఎందుకంటే యెహోవా వాక్యాన్ని లేక ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నిరాకరించారు. యెహోవా ధర్మశాస్త్రం నిరాకరిస్తే కలిగే తీర్పు లేకపోతే కలిగే శిక్ష భయంకరమైందంట. అవమానం. వారి భార్యలను నేను అన్యులకు అప్పగిస్తాను. అంతకంటే అవమానకరమైంది ఈ ప్రపంచంలో ఏం లేదండి. ఉరి తీసేయడం కంటే, అతను తీసుకెళ్ళి ఉరి తీసేయడం కంటే కూడా అవమానకరమైందండి. వాళ్ళ పొలాల్ని శత్రువులకి అన్యులకు అప్పగించేస్తాను అది చెప్పిన తర్వాత యూదుల పరిస్థితి, అల్పులు గనులు కూడా మోసం చేసి దోచుకుంటారు. ప్రవక్తలు యాజకులు మోసగాళ్ళు, వంచకులు. సమాధానం లేని సమయంలో సమాధానం చెప్తారు. ప్రజలకైన గాయాన్ని పైపైనే మానుపుతారు, అంటే పూర్తిగా హీల్ చేయరు. వాళ్ళు చేసిన కార్యాలకు సిగ్గుపడవలసిన వచ్చినప్పుడు సిగ్గుపడరు. అవమానం తోచనే తోయదు. పడిపోయే వాళ్ళతో పడిపోతారు. నేను విమర్శించాలనుకుంటే వాళ్ళు ఆ విమర్శలో నిలబడరు. అంటే ఈ పేరాలో ఉన్న సంగతి ఏంటండి, వాళ్ళు మంచోళ్ళు అంటున్నాడు, చెడ్డోళ్ళు అంటున్నాడండి. ఏంటంటే వాళ్ళు చెడ్డతనం. అమ్మా ఏంటి చెడ్డతనం అని చెప్పేసి అంటే వాక్యాన్ని అబద్ధంగా చెప్పటం. ఏంటంటే వాళ్ళ పాపం అంటే అందరిని దోచుకుంటాం, వంచన చేయటం, సమాధానం లేనప్పుడు సమాధానం చెప్పటం, గాయాలు పైపైనే మాన్పటం. ఈ పాపాలన్నీ ఎందుకు వచ్చినాయండి? యెహోవా వాక్యాన్ని నిరాకరించడం వల్ల వచ్చినాయండి. కాబట్టి వాళ్ళ 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 దోషం ఏం కనపడిందంటే దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించడం. అప్పుడు ఈ పేరకు ఏం పేరు పెట్టుకోవచ్చు? యెహోవా వాక్యమును నిరాకరించడం వల్ల కలుగు శిక్ష. 8:12 యెహోవా వాక్యమును అంటే ఇక్కడ మూడు స్టెప్పులు ఉన్నాయండి. యెహోవా వాక్యం నిరాకరించడం, నిరాకరిస్తే కలిగే ప్రతిఫలం, ఆ ప్రతిఫలం అంటే నిరాకరించిన వాళ్ళ జీవితం, అలా జీవించిన వాళ్ళకి శిక్ష. ఆ మధ్యది రాయలేదండి, అంచేత పెద్దదైపోతే మధ్యది రాయలేదు. అంటే నిరాకరించడం, నిరాకరించిన వారి జీవితం, నిరాకరిస్తే కలిగే శిక్ష. జీవితం వేరు, శిక్ష వేరు.
అలా అలా హెడ్డింగ్ పెట్టడం కారణం 9వ వచనంలో చివరిలోనేమో వారు యెహోవా వాక్యం నిరాకరించేవారు, 10వ వచనంలోనేమో గనుక అని ఆ శిక్ష ఏదో చెప్పాడండి. రైట్, 1:3 ఏం రాసుకున్నామండి? యూదా వారిని దేవుడు అవమానపరచుట. 4:7 ఏం రాసుకున్నామండి? యూదా ప్రజలు తిరిగి రామని చెప్పుతున్నారు, అంటే పశ్చాత్తాపడటానికి ఇష్టపడలేదు. 8:12 ఏం రాసుకున్నామండి? యెహోవా వాక్యమును నిరాకరించడం వల్ల కలుగు శిక్ష. జస్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. టీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ చదువుదామండి.